పపాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి నాకు అసలు ఈ పపాయ స్మెల్ అంటేనే నచ్చదు. అసలు వీటిని కూడా ఎవరైనా కొనుక్కొని తినే వాళ్ళు ఉన్నారా అనిపించేది నాకైతే. అందరి సంగతేమో గాని మనలాంటి వాళ్ళకి నిద్ర లేవంగానే టైం చూడడానికి కూడా మొబైల్ చేతిలో ఉండాలి. ఏదైనా ఐ ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనకి సజెస్ట్ చేసేది రోజుకి 1 పీస్ పపాయ తినమంటారు. మీకెవరైనా ఇలా సజెస్ట్ చేశారేమో కామెంట్ చేయండి. అయినా కూడా ఒకరి సజెషన్స్ మనం తీసుకుంటూ ఉంటే మనకి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎందుకు ఫాలో అవుతాం చెప్పండి. ఇవి చాలా స్వీట్ గా ఉన్నాయి. అన్ని పపాయాస్ ఇలా ఉండవు. ఎవరైనా ఈ పపాయ వెయిట్ ఎంత ఉంటుందో గెస్ చేయగలరేమో కామెంట్ చేయండి. ఇవి స్వీట్ గా ఉండడం వల్ల మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తున్నారు. ఇంకా మా ఆయనకైతే అసలు ఈ స్మెల్ ఇష్టం ఉండదు. ఆయన కూడా తెలియకుండానే తినేశారు. బేకరీ ఫుడ్స్ కోసం అయితే రూపాయి ఖర్చు పెట్టాలన్నా తెగ బాధపడిపోతుంటాడు మా ఆయన. ఎందుకో అనుకున్నాను. ఈ ఫ్రూట్స్ కోసం అయితే ఎంతైనా ఖర్చు చేసేస్తుంటాడు. ఫ్రూట్స్ తింటే హెల్తీ అని చెప్పి మనం ఎంతో ఖర్చు పెట్టి తెచ్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు ఏమో అవి మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్టుంటాయి. మీకు ఎప్పుడైనా ఇలా అయిందేమో కామెంట్ చేయండి. అలాగే మీరు పప్పాయని ఇష్టంగా తింటారో లేదో కూడా కామెంట్ చేయండి.